అయితే పర్వాలేదు. గలతీ పత్రిక 5:7 మన వాక్య ధ్యానాంశము సత్యమునకు విధేయులుగా ఉండుట. సత్యమునకు విధేయులుగా ఉండుట. గలతీ పత్రిక 5:7 గలతీ పత్రికకి వెళ్దాం. 5:7 చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గలతీ పత్రిక 5:7 మీరు బాగుగా పరిగెత్తుచుంటురి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించేనో. చాలు. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించేనో. ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను, పత్రిక పాఠాల్లో వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, పత్రిక పాఠాల్లోని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం ఓపికగా వినాలి. ఎందుకు? అక్కడ కథలు ఉండవు, ఉపమానాలు ఉండవు, చరిత్ర ఉండదు. స్ట్రైట్ పాయింట్ మాత్రమే ఉంటుంది. స్ట్రైట్ పాయింట్, చక్కగా స్ట్రైట్గా పాయింట్ మాత్రమే మాట్లాడుతుంటాయి. అందుకే పత్రిక వాక్యాలకు వచ్చినప్పుడు జాగ్రత్తగా వినాలి. రెండోదిగా పత్రిక వాక్య భాగాలు ఎవరైనా సరే చెబుతూ ఉంటే మన ఇంట్రెస్ట్ అంతా, మన ఏకాగ్రత అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి వినాలి. రైట్? అటువంటి వాక్యము ద్వారా, అటువంటి ఒక టాపిక్ ద్వారా నేను ఈ దినాన్న మీ మధ్య నిలబడి ఉంచున్నాను. మన వాక్యంలోనికి వెళ్ళినప్పుడు 5:7 గలతీ పత్రిక 5:7 అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో మాట్లాడుతున్నారు. సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘం అనగా ఎవరు? యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి రక్షింపబడి రక్షణలోనికి వచ్చిన విశ్వాసులతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసులతో పౌలు గారి ద్వారా ఆత్మదేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఈ వచనంలో నుంచి దినాన ప్రధానముగా 3 పదాలు మనం ధ్యానించుకోబోతుంటున్నాం. మొదటిది పరిగెత్తుట, రెండోది సత్యము, మూడో మాట విధేయత. ఈ 3 పదాలను ప్రధానంగా మనము ధ్యానించుకోబోతుంటున్నాం. ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే, ఆయన చెబుతున్నటువంటి మాట, మీరు రక్షింపబడి రక్షణలోనికి వచ్చినటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షింపబడినటువంటి విశ్వాసులు, మీరు అనగా రక్షింపబడినటువంటి విశ్వాసులు. ఆయన అంటున్నాడు, బాగుగా పరిగెత్తుచుంటిరి. సంఘముతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా మీరు బాగా పరిగెత్తుచున్నారు కదా. సంఘం అనగా పిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వృద్ధుల దగ్గరికి వెళ్ళి అమ్మా లాస్ట్ ఆదివారం నేను వచ్చినప్పుడు బాగా పరిగెత్తుతున్నావు కదా, ఏమైందమ్మా అన్నావు అనుకోండి. ఆమె ఏమంటుంది? నడవడానికే కష్టమై మెట్లు ఎక్కలేక ఎక్కి వచ్చి ఇక్కడ కూర్చుంటే నన్ను పరిగెత్తుతున్నావా అని అడుగుచున్నావా బ్రదర్ అంటది. ఏంటి పాస్టర్ గారు ఏమైంది మీకు అంటది. ఏ పరిగెత్తుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు? ఏ పరిగెత్తుల గురించి సంఘముతో మాట్లాడుతున్నాడు పౌలు గారు? తిమోతికి రాసిన పత్రికకి వెళ్దాం. ఏ పరిగెత్తుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంకి వెళ్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు 7వ వచనంలో ఆయన ఏ పరిగెత్తుల గురించి మాట్లాడుతున్నాడో చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఏ పరుగుల గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు అంటే, పౌలు గారు అంటున్నారు, అయ్యా విశ్వాసం అనే పరుగుల గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసం అనే పరుగు గురించి నేను మాట్లాడుతున్నాను. నీ విశ్వాసంలో నువ్వు ఎలా ఉండాలి అంటే పరుగెత్తేవాడుగా ఉండాలి. విశ్వాసంలో పరిగెత్తేవారముగా ఉండాలి. అంటే అర్థం ఏమిటి? పరిగెత్తేటప్పుడు ఏ అడ్డంకులు వచ్చినా, పరుగు పందెం ప్రారంభమైంది అనుకోండి, ఏ అడ్డంకులు వచ్చినా, ఏ అడ్డంకులు కలిగినా, ఎటువంటి ఎత్తు పల్లాలు వచ్చినా, ఎటువంటి రాళ్ళు వచ్చినా, ఏ అడ్డంకులు వచ్చినా మనము పరిగెత్తుతూనే ఉంటాం. పరిగెత్తే విశ్వాసం అంటే అర్థం ఏమిటి అంటే, నీ విశ్వాస యాత్రలో ఆగిపోక సాగిపోయే విశ్వాసం.
విశ్వాసంలోనికి వచ్చావు, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అడ్డంకులు కలుగుతాయి, శోధనలు వస్తాయి, అనారోగ్యము కలుగుతుంది, రకరకాల పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళవలసి వస్తుంది. పరిగెత్తే విశ్వాసం అంటే అర్థం ఏమిటంటే ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎంత అనారోగ్యము ఉన్నా ఆగిపోక సాగిపోయే విశ్వాసం. ఆగిపోక సాగిపోయే విశ్వాసం. విశ్వాసంలో పరిగెత్తే విధముగా మనం ఉండాలి. విశ్వాసంలో పరిగెత్తే విధముగా సంఘము ఉండాలి. పౌలు గారు అంటున్నాడు, అయ్యా మీరు బాగుగా పరిగెత్తుచున్నారు కదా, బాగుగా పరిగెత్తుచున్నారు కదా. విశ్వాసములో ఆగిపోక సాగిపోయే విశ్వాసం ఉండాలి అంటే, విశ్వాసములో బలమును శక్తిని పొందుకొని ఇదిగో ఇలా పరిగెత్తే విశ్వాసంలో నేను ఉండాలి అంటే ఏం చేయాలి బ్రదర్ అంటే, పౌలు గారు సంఘానికి ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైన ఫార్ములాను నేర్పిస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైన ఫార్ములా, వెరీ సింపుల్, 2 words ఇన్ ద ఫార్ములా. 2 పదాలు. ఆ ఫార్ములా పెద్దది కాదు, 2 పదాలు. ఏంటయ్యా ఆ ఫార్ములా అంటే, నువ్వు విశ్వాసంలో పరిగెత్తాలి అంటే, నీ విశ్వాస యాత్రలో నువ్వు పరిగెత్తే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటే, ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు బాగుగా పరిగెత్తాలి అంటే సత్యమునకు విధేయులుగా ఉండాలి. దేనికి విధేయులుగా ఉండాలి? సత్యమునకు విధేయులుగా ఉండాలి. విశ్వాస యాత్రలో నువ్వు ఆగిపోక సాగిపోయే విధంగా ఉండాలి అంటే, శక్తి బలమును పొందుకొని నువ్వు ఎప్పుడూ పరిగెత్తే విశ్వాసంలో ఉండాలి అంటే, నీ గురి యొద్దకు నువ్వు చేరుకోవాలి అంటే, నీ గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలి అంటే సత్యానికి విధేయులుగా ఉండాలి. సత్యానికి విధేయులుగా ఉండాలి. సత్యం అంటే ఏంటి? సత్యము అంటే ఏమిటి? ఈ లోకములో సత్యం అన్నది, ఈ లోకంలో చాలా మంది నమ్మేది ఏంటంటే, there is no such thing called absolute truth. సంపూర్ణ సత్యము అన్నది ఈ లోకంలో లేదు అన్నది చాలా మంది నమ్మేటటువంటి మాట. ఈ లోకంలో ఏది సత్యము లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లోకంలో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో, ఈ లోకంలో ఏవైతే స్టేట్మెంట్స్ ఇవ్వబడ్డాయో అవి కాలాన్ని బట్టో, మనుషులను బట్టి, ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటాయి. అందుకే చాలా మంది నమ్మేది ఏంటంటే, దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ అన్ అబ్సల్యూట్ ట్రూత్. సంపూర్ణమైనటువంటి సత్యము అన్నది లేదు అన్నటువంటి మాట చాలా మంది నమ్ముతూ ఉంటారు. సత్యము అంటే ఏమిటి? ఇదే మాట సత్యమునకు విధేయులై. ఆ సత్యం అన్న మాట గ్రీకు భాషలో ఏమని ఉంటుందంటే అలీథియా అని ఉంటుంది. ఎలీథియా అంటే అర్థం ఏమిటంటే ట్రూత్ ఆర్ రియాలిటీ. రియాలిటీ అంటే వాస్తవికత. మన భాషలో చెప్పాలంటే వాస్తవికత. ఈ రియాలిటీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఊహ, డ్రీమ్. ఊహలో నుంచి ఏదైనా చెబితే అది రియాలిటీకి దూరంగా ఉంటుంది. సత్యము అంటే ఏమిటంటే రియాలిటీ, వాస్తవికత. ఈ సత్యం అన్నది కాలాన్ని బట్టి కానీ, లేకపోతే ప్రాంతాన్ని బట్టి కానీ, మనుషులను బట్టి కానీ, సమయాన్ని బట్టి కానీ మారకుండా ఉండేదాన్ని సత్యము అంటారు. ఇట్స్ కాల్డ్ అన్ అబ్సల్యూట్ ట్రూత్. సంపూర్ణమైనటువంటి సత్యము. ఉదాహరణ చెప్పాలి అంటే న్యూటన్ లా ఉంది. నేను ఏదైనా గాల్లోకి విసిరేస్తే ఏం చేస్తుంది? అది తిరిగి కిందికి వస్తుంది. దీన్నే గురుత్వాకర్షణ శక్తి అంటాం. గ్రావిటీ ఆఫ్ లా, గురుత్వాకర్షణ శక్తి. పైకి ఏది వేస్తే అది కిందికి వస్తుంది. అది న్యూటన్ లా. ఇది సత్యమే కదా బ్రదర్? సత్యమే కదా? ఇది సత్యం కాదా? కాదు. ఇట్స్ నాట్ అబ్సల్యూట్ ట్రూత్. ఎందుకు కాదు? భూమి ఒక కక్ష దాటుకొని పైకి వెళ్ళిన తర్వాత ఏదైనా గాల్లోకి వేసామనుకోండి, ఎక్కడొస్తుంది? ఎక్కడికి రాదు, అక్కడే ఉంటుంది. న్యూటన్ లా అక్కడ సత్యం అంటామా? ప్రాంతాన్ని బట్టి లా మారిపోయింది. ఇటువంటి ఎన్నో లాస్ కాలాన్ని బట్టి, మనుషులను బట్టి, ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటాయి.
మారిపోతూ ఉంటాయి. అందుకే ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారు అంటే దెర్ ఈస్ నో సచ్ థింగ్ ఆఫ్ అన్ అబ్సల్యూట్ ట్రూత్. సత్యము అన్నది ఈ లోకంలో లేదు అని చెబుతూ ఉంటారు. సంపూర్ణ సత్యం అన్నది లేదని చెబుతూ ఉంటారు. మరి సత్యం అంటే ఏమిటి? ఇదే ప్రశ్న బైబిల్ గ్రంథంలో ఒక రాజుగారు అడిగారు. ఎవరా రాజుగారు అంటే యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయానికి వెళ్దాం. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో బంధింపబడిన తర్వాత ఆయన తీసుకుని వెళ్ళి శుక్రవారపు దినమున గురువారం రాత్రి గెత్సెమనే తోటలో ఆయనను బంధించిన తర్వాత ఆయనను తీసుకుని వెళ్ళి పొంతి పిలాతు క్రింద పెంతు పిలాతు దగ్గర ప్రవేశపెట్టారు. 18వ అధ్యాయంకి వెళ్దాం. 37 నుంచి చదువుదాం. పొంతి పిలాతు కొన్ని ప్రశ్నలు యేసుక్రీస్తు వారిని అడుగుచూ ఉన్నారు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, ఒక్కో ప్రశ్నను మనం చూసినప్పుడు ఒక మంచి ప్రశ్న చివరిగా ఆయన అడుగుతాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే చూద్దాం. ఏంటి ఆ ప్రశ్న చూద్దాం. 37 వచనం నుంచి చదువుదాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధైన ప్రతి వాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు, ఎంత మంచి ప్రశ్న, ఎంత మంచి ప్రశ్న అడిగాడు. అన్ని ప్రశ్నలేకి పిలాతు అడుగుతున్నాడు, అయ్యా సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? ఎంత చక్కటి ప్రశ్న. ఈ లోకంలో చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, సత్యము అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? బైబిల్ చాలా చక్కగా సమాధానం చెబుతుంది. యోహాను సువార్త, ఇదే యోహాను సువార్తలో 17వ అధ్యాయము 17వ వచనం ముందు అధ్యాయంలో 17వ అధ్యాయము 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తాను అప్పగింపబడబోతూ ఉంటుండగా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన యందు నమ్మిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి మాట, ప్రార్థన చేస్తూ చెప్తున్నటువంటి మాట 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఏంటి అసత్యము? ఆయన అన్నాడు, నీ వాక్యమే సత్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిలాతు అడుగుతున్నాడు, అయ్యా సత్యము అంటే ఏమిటి? యేసుక్రీస్తు చెబుతున్నటువంటి సమాధానము, నీ వాక్యమే సత్యం. ఈ వాక్యమే సత్యము. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీ గురించి, నా గురించి, మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఆ సత్యములో వారిని ప్రతిష్ఠించుమయ్యా, ఆ సత్యములో వారిని నిలవబెట్టుమయ్యా. సాంక్టిఫై దెమ్ ఇన్ ద ట్రూత్. శుద్ధి చేయుము ఆ సత్యములో, ఆ సత్యముతో వారిని శుద్ధి చేయుము. ఎందుకయ్యా సత్యమును శుద్ధి చేయాలి? ఎందుకంటే నీ వాక్యము సత్యము. యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. యేసుక్రీస్తు అనే వాక్యమే సత్యము. ఈ వాక్యమే సత్యము. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే పిలాతు వచ్చాడు, అన్ని ప్రశ్నలు అడుగుతూ లాస్ట్ ప్రశ్న అడిగాడు, అయ్యా సత్యం అంటే ఏమిటి? అద్భుతమైన ప్రశ్న. ఒకవేళ ఆయన నిలవబడి సమాధానము వింటే ఆయన జీవితాన్ని మార్చివేసే ప్రశ్న అడిగాడు. నెక్స్ట్ ఏం చేశాడు అని ఆయన చదవని అన్నమాట. ప్రశ్న అడిగి ఏం చేశాడు? అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు. ప్రశ్న అడిగినోడు ఏం చేయాలి? ప్రశ్న అడిగినోడు ఏం చేయాలమ్మా? నిలబడి సమాధానం వినాలి. బాబు సత్యం అనగా ఏమయ్యా? చక్కటి ప్రశ్న. యేసుక్రీస్తు సమాధానం పిలాతు వినలేదు. ఒకవేళ పిలాతు ఆయన సమాధానం వినింటే ఆయన జీవితం మార్చబడేదేమో. పిలాతు ప్రశ్న అడిగి ఆ సత్యం అంటే ఏమిటో ప్రశ్న అడిగి ఆ ప్రశ్నకు సమాధానం వినకుండా వెళ్ళిపోయాడు. సత్యము అంటే ఏంటో అడుగుతారో, సత్యము కొరకు ఎదురు చూస్తారో, సత్యము కొరకు వెతుకుచూ ఉంటారో, ఆ సత్యము వారి దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నేను సత్యము చెబుతాను అంటే ఆ సత్యము వినే ఓపిక ఉండదు, వినే టైం ఉండదు. సత్యము నేను చెబుతాను అంటే ఆ సత్యమును గ్రహించే జ్ఞానం ఉండదు. సత్యము చెబితే ఆ సత్యాన్ని అంగీకరించే మనసు అస్సలు ఉండదు. ఇలాంటి పిలాతులు సమాజంలో మనకు అడుగడుగునా కనిపిస్తారు. ఎవరు వీరంతా అంటే పిలాతు స్వభావం కలిగినటువంటి వారు.
పిలాతులో సత్యమును గురించి తెలుసుకోవాలి, కానీ ఆ సత్యమును గురించి చెబితే వినే టైం ఉండదు, వినే ఓపిక ఉండదు, అంగీకరించే మనసు అస్సలు ఉండదు. ఎవరయ్యా వీరంతా అంటే పిలాతు స్వభావం కలిగినటువంటి వారు, పిలాతులు. ఆశ్చర్యం ఏంటంటే ఈ పిలాతు స్వభావం కలిగిన వారు సంఘంలో కూడా ఉన్నారు. అదెలా బ్రదర్ అంటారా? ఒక్కొక్క గ్రూప్ నేను జ్ఞాపకం చేస్తా. కొన్ని సంఘాలకి నేను వెళ్ళినప్పుడు సంఘాల్లో వర్షిప్ టీంలు ఉంటాయి. ఈ వర్షిప్ టీంలో చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తారు, చక్కటి పాటలు పాడుతారు, చక్కటి వాయిద్యాలు వాయిస్తారు. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు బైబిల్ తెరిచి పుల్పిట్ పైన ఎక్కగానే వర్షిప్ టీం గాయబ్, వర్షిప్ టీం మాయమైపోతుంది. రకరకాల కారణాలు చెప్పి బయట కూర్చొని ఉంటుంది వర్షిప్ టీం. ఎవరి బ్యాచ్? ఏ బ్యాచ్? పిలాతు బ్యాచ్. ఏ బ్యాచ్? పిలాతు బ్యాచ్. వాక్యము చెప్తే, సత్యము చెబితే వినే సమయము లేదు, వినే ఓపిక లేదు. పిలాతు బ్యాచ్. రెండో బ్యాచ్ ఉంటుంది కొన్ని చర్చెస్లో. 9 గంటలకు ఆరాధన, 10:30కి వాక్యం అయిపోతుంది. 9:30కి పాస్టర్ గారు వాక్యం స్టార్ట్ చేసి 10:30కి అయిపోయేస్తాడు. వీళ్ళు తీరిగ్గా నిద్ర లేచి చికెన్ తెచ్చుకొని, మటన్ తెచ్చుకొని, నాన్ వెజ్ తెచ్చుకొని ఒక రౌండ్ తిని బ్రేవ్ అనుకుంటూ 10:15కి వస్తారు. 10:15కి వస్తుంది, 10:15కి వస్తారు. 10:15కి వచ్చి 10:30కి ప్రార్థన, వాక్యం అంతా అయిపోయిన తర్వాత లేచి ప్రార్థన చేస్తూనే అందరితో నిలబడి ఆమేన్ అంటారు. ఆమేన్ అనగానే నెక్స్ట్ ప్రార్థన, వాక్యం అయిపోయింది కదా, నెక్స్ట్ కానుకల పాత్ర కరమును తాకంగానే పాట పాడుతూ చందాలు పడితే డబ్బులు తీసి చందాకేసి ఆమేన్ అని చెప్పి, అమ్మ ఈరోజు నేను ఆరాధనకు వచ్చాను. ఏ బ్యాచ్? పిలాతు బ్యాచ్. మూడో బ్యాచ్ ఉంది. వాక్యం చెబితే, వాక్యం చెప్పడం ప్రారంభించిన తర్వాత ఈ బ్యాచ్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైపోతుందో వాక్యము వేలు కదులుతుంటుంది. ఎక్కడ కదులుతుంటుంది వేలు? ఫోన్ పైన కదులుతుంటుంది. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఈయన, నేను ఎప్పుడు బయటికి వెళ్తానో, ఎప్పుడు విడిచిపెడతాడో ఈయన, నేను ఎప్పుడు బయటికి వెళ్తానో. వాక్యము వినడానికి వచ్చారో సమయం ఉంది, వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానము లేదు. ఏ బ్యాచ్? పిలాతు బ్యాచ్. నిద్రపోయే బ్యాచ్, ఫోన్ చూసే బ్యాచ్, వాక్యం చెప్తుంటే ఏదో ఆలోచించే బ్యాచ్, ఇదంతా ఈ కేటగిరీ. ఇంకో బ్యాచ్ ఉంది, చక్కగా వాక్యం వింటారు. అబ్బా ఏముంది పాస్టర్ గారు వాక్యము, ఈరోజు వాక్యం అంతా లాస్ట్ లో ఉంది అక్కకే, ముందు రోజు ఉందే వాక్యం, ఈ వాక్యం ఈరోజు అంతా అన్నకే. వాక్యము విన్నారో ఆ వాక్యాన్ని గ్రహించేటటువంటి, ఆ వాక్యాన్ని అంగీకరించే మనసు లేదు, సత్యాన్ని గ్రహించే మనస్సు లేదు. ఏ బ్యాచ్? పిలాతు బ్యాచ్. అంగీకరించు పిలాతును వెంబడించడానికి నిన్ను నన్ను దేవుడు పిలవలేదు. సత్యానికి వారసులుగా ఉండేట కొరకు, సత్యాన్ని వెంబడించే వారుగా ఉండేట కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. పిలాతు వారసుడిగా ఉన్నావా? సత్యానికి వారసుడిగా ఉన్నావా? పిలాతు మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు సత్యమైన టైం లేదని బయటికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ఆ పై మాటలు అన్నాడు, అయ్యా సత్యం ఏమంటున్నాడు చూడండి, నా మాట ఎవరైతే సత్య సంబంధమైన వాడు ప్రతి వాడు నా మాట వింటాడు. సత్య సంబంధమైన వాడు నా మాట వింటాడు. నువ్వు వాక్యాన్ని వినకుండా రకరకాల కారణాలతో వాక్యానికి దూరంగా వెళితే ఎవరి సంబంధి అవుతావు? పిలాతు సంబంధి అవుతావు. వాక్యము దగ్గరికి వచ్చి ఆ సత్యాన్ని వింటే, ఆ సత్యాన్ని గ్రహిస్తే నువ్వు సత్య సంబంధి అయిన వాడైనటువంటి యేసుక్రీస్తు వాడవుతావు. యేసుక్రీస్తు అని ఈ వాక్యము సత్యము, ఈ వాక్యము సత్యము, ఈ సర్వ సత్యములోనికి నేను నడిపిస్తుంది.
ఈ సత్యము నిన్ను, నీ కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపిస్తుంది. ఈ సత్యము నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. ఈ సత్యము నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. ఈ సత్యము నిన్ను నిత్య జీవములోనికి నడిపిస్తుంది. ఎందుకు బ్రదర్ అంటారా? ఈ సత్యము నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే సత్యము. ఈ సత్యము తరాలు మారిన, యుగాలు మారిన మారని సత్యము. యేసుక్రీస్తు అనే సత్యము. నిన్న బైబిల్ స్టడీలో మాట చెప్పాను. ఎఫ్సి పత్రిక 2000 సంవత్సరాలకు పూర్వము ఆనాటి ఎఫ్సి సంఘములు, ఎఫ్సి పట్టణం అనేటువంటి సంఘములో, ఎఫ్సి అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాయబడింది. 2000 సంవత్సరాలైనా ఆ మాటలు నేటి సమాజానికి, నేటి సంఘానికి ఇంకా పాఠాలు నేర్పిస్తూనే ఉన్నాయి, ఇంకా అప్లికబుల్ గానే ఉన్నాయి. స్టిల్ ద వర్డ్స్ ఆర్ వ్యాలిడ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయింది. ఎందుకు 2000 సంవత్సరాలు దాటిన ఆ మాటలో ఇంకా ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటున్నాయి. ఎందుకు 2000 సంవత్సరాలైనా ఎంతో మంది జీవితాలతో అవి మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకు 2000 సంవత్సరాలైనా ఎంతో మంది జీవితాలను అవి మారుస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఆ మాటలు సత్యమైనవి. అవి నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండేవి. అవి తరాలు మారిన, యుగాలు మారిన మారని సత్యాలు. కాబట్టి కాలాన్ని బట్టి, మనుషులను బట్టి, ప్రాంతాలను బట్టి, కులాలను బట్టి, మతాలను బట్టి, దేశాలను బట్టి మారదు ఈ సత్యము. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు అనబడే సత్యము. సత్యము. పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యా నువ్వు విశ్వాసంలో పరిగెత్తాలి అంటే, విశ్వాసంలో బాగా పరిగెత్తాలి అంటే, ఆగిపోక, అలసిపోక నువ్వు విశ్వాసములో పరిగెత్తేవాడుగా ఉండాలి అంటే, పరిగెత్తేదానువుగా ఉండాలి అంటే ఏం చేయమన్నాడు? సత్యానికి విధేయులైనమన్నాడు. ఏ సత్యమో? యేసుక్రీస్తు అనే సత్యం. వాక్యమనే ఈ సత్యానికి విధేయుడిగా ఉండాలి. వాక్యమనే ఈ సత్యానికి నువ్వు విధేయుడిగా ఉండాలి. ఎందుకు ఈ వాక్యం ఇంత అద్భుతమైనది? ఎందుకు ఈ వాక్యం ఇంత పవిత్రమైనది, ఇంత అద్భుతమైనది? ఎందుకు ఈ వాక్యంలో ఇంత ప్రత్యేకత ఉంది? కారణం ఏమిటంటే తిమోతి భక్తుడు రాస్తూ పౌలు గారు ఒక మాట అన్నాడు. చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. ఎందుకు ఇది అంత శక్తి కలిగినటువంటిది? తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంకి వెళ్దాం. 16 నుంచి చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన, ఎట్లా కలిగింది లేఖనము? దైవావేశము వలన కలిగింది. గాడ్ బ్రెత్ వర్డ్, ఇంగ్లీష్లో అయితే గాడ్ బ్రెత్ వర్డ్ అని ఉంటుంది. దేవుని యొక్క దైవావేశములో నుంచి పుట్టింది. దేవుని ఆలోచనలను వీళ్ళు రాశారు. టైంపాస్కి వచ్చి ఏదో రాయాలి కాబట్టి, రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో రాయాలి, టైంపాస్కి రాయాలి, రాసుకోవాలని చెప్పి రాసింది కాదు. దేవుని దైవావేశములో నుంచి పుట్టినటువంటిది ఈ వాక్యము. అందుకే ఆ వాక్యము సత్యమైనది. తరాలు మారినా, యుగాలు మారినా మారక ఉంటుంది. ఎన్నో జీవితాలను ప్రభావితము చేస్తూ ఉంటున్నది. నీ విశ్వాసములను పరిగెత్తే విధముగా ఉండాలి అంటే, నువ్వు విశ్వాసంలో బాగా పరిగెత్తేటటువంటి అనుభవములో నువ్వు ఉండాలి అంటే, ఇదిగో ఇటువంటి సత్యానికి నువ్వేం చూపించాలి? విధేయత చూపించాలి. విధేయత చూపించాలి. విధేయత అంటే ఏమిటి? సత్యం అంటే ఏంటో చూసాం, సత్యం అంటే ఏంటో నేర్చుకుందాం. మరి విధేయత అంటే ఏమిటి? విధేయత అంటే ఒకవేళ ఈ లోకంలో వచ్చేటువంటి డెఫినేషన్స్ చెప్తే, విధేయత అంటే జనరల్ విధేయత అంటే ఏంటంటే, జనరల్గా దేవుని వాక్యం చెప్పాలంటే, ఏ వాక్యమునైతే వింటామో, ఏ వాక్యమైతే చదువుతామో, ఏ వాక్యమునైతే వింటామో, ఏ వాక్యమైతే నేర్చుకుంటామో ఆ వాక్యానుసారం బ్రతకడం, ఆ వాక్యానుసారం జీవించడం. Hearing the words of God and acting on it. దేవుని వాక్యము విని దాని ప్రకారం నడుచుకునుట. ఇంకో మాటలో చెప్పాలి అంటే, నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, అలైనింగ్ అవర్ విల్ టు గాడ్స్ విల్.
అంటే దేవుని చిత్తాన్ని మన చిత్తముగా మార్చుకొనుట. విధేయత అంటే ఏమిటి అంటే దేవుని ఇష్టాన్ని మన ఇష్టముగా చేసుకోవడం. దేవునికి ఏది ఇష్టమో అది మన ఇష్టముగా చేసుకోవడం. మన ఇష్టాలను పక్కకు పెట్టడం. మన ఇష్టాలను పక్కకు పెట్టి, మన చిత్తాన్ని పక్కకు పెట్టి, మన ఆలోచనలు పక్కన పెట్టి, దేవుని ఆలోచనలతో, దేవుని చిత్తముతో, దేవునికి ఇష్టడుగా బ్రతకడం. అదే విధేయత. దానినే విధేయత, ఒబీడియన్స్ అంటారు. ఒబీడియన్స్, అలైనింగ్ ఆర్ విల్ విత్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తాన్ని మన చిత్తముగా మార్చుకొనుట. దిస్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్ఫర్మేషన్, రెన్యూయింగ్ అవర్ మైండ్ అంటాడు పౌలు గారు. మనస్సు మారుట ద్వారా రూపాంతరము చెందుడి అన్నాడు. విధేయత ఏం చేస్తుంది అంటే నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది? యేసుక్రీస్తు అనే వాక్యములోనికి నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. లూకా సువార్తకి వెళ్దాం. ఒక వ్యక్తి జీవితం ద్వారా, ఒక సంఘటన ద్వారా విధేయత అంటే ఏంటో మీకు కొన్ని ఆత్మీయ సంగతుల్లోనో మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయానికి వెళదాం. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ప్రధానంగా కనిపించే వ్యక్తి ఎవరు అంటే పేతురు గారు కనిపిస్తారు. పేతురు గారు గెన్నేసరసు సరస్సు తీరమున ఉన్నారు. ఆ గెన్నేసరసు తీరమునకు జన సమూహము దేవుని వాక్యం నుంచి మొదటి వచ్చిన అన్నాడు. దేవుని వాక్యం నుంచి ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరసు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దొనలు చూచెను. జాలరులు వాటి నుండి దిగి తమ వలలో కడుగు కొనుచుండేది. యేసుక్రీస్తు వాక్యము చెబుతూ ఉంటే బహు జన సమూహములు ఆయన యొద్దకు వచ్చారు. ఆయన మీద పడుచు ఉంటే ఆయన 2 దోణెలు చూచాడు. అందులో వెళ్ళి ఒక దోణెను ఎక్కాడు. అది పేతురు దోణె. పేతురు దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని చదవాలి. 3వ వచనం చదవండి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతను అడిగి కూర్చుండి ఏమన్నాడు? దోణెను ఏం చేయమన్నాడు? దోణెను కొంచెము త్రోయుమని అడిగాడా, చెప్పాడా? అడగడం అంటే ఈజ్ ఎ రిక్వెస్ట్ ఆర్ ఎ కమాండ్? ఐ రిక్వెస్ట్ ఆర్ ఎ కమాండ్? ఇట్స్ ఎ రిక్వెస్ట్. He asked, he requested. దేవాది దేవుడి లోకానికి వచ్చే మనుష్య రూపంలో ఉన్నప్పటికీ ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడంటే పేతురు దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతున్నాడు? నీ దోణెను కొంచెము నడిపించుమయ్యా అని చెప్పి అడిగి అని ఉంది. He asked, he requested. ఆశ్చర్యం కలుగుతుంది కదా. దేవుడు అడగడం ఏంటి? యేసుక్రీస్తు అడగడం ఏమిటి? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి రక్షకుడుగా ఆయన రక్షణ అందించడానికి ఈ లోకానికి వచ్చి ఒక రిక్వెస్ట్ ఈ లోకానికి పంపుతూ ఉన్నాడు. ఏంటయ్యా రిక్వెస్ట్ అంటే ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్. భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండయ్యా, నేను నీకు విశ్రాంతినిస్తాను. పేతురు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి 2 దోణెలు ఉంటే ఆ పేతురు దోణెను ఎన్నుకొని పేతురు దోణెని ఎక్కాను అంటున్నాడు. అయ్యా ఈ దోణెను కొంచెం లోతుకో నడిపించు. దోణె మన బ్రతుకుకు సాదృశ్యం. ఆ నీరు, ఆ లోతు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు అడుగుచూ ఉన్నాడు, అయ్యా నీ బ్రతుకును యేసుక్రీస్తు అనే సత్యములోనికే నడిపించు. ఎక్కడ నడిపించాలి మన బ్రతుకులను? యేసుక్రీస్తు అనే సత్యములోనికి నడిపించుకోవాలి. అందుకే నీ లోకానికి వచ్చినప్పుడు అన్నాడు, రండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఆయన అడుగుచూ ఉన్నాడు. అడిగాడు పేతురు దగ్గరికి వెళ్ళి,
రెండు ఆస్పెక్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. మొదటి ఆస్పెక్ట్ ఏంటది అంటే, ఎవరైతే యేసు క్రీస్తుకు దూరముగా బ్రతుకుచూ ఉన్నారో, ఎవరైతే రక్షణను అంగీకరించక, యేసు క్రీస్తును అంగీకరించక, రక్షింపబడక ఇంకనూ దూరస్తులుగా ఉంటే దేవుడు పిలుపు అక్కడికి వస్తూ ఉంది. ఇదిగో నీ దోణెను కొంచెం లోపలికి తీసుకెళ్ళు, అనగా యేసు క్రీస్తులోనికి రా. ప్రయాసపడి భారము మోసుకుంటున్నావా, నా యొద్దకు రాని పిలుస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ రిక్వెస్ట్, ఇట్స్ ఎ కాల్, రిక్వెస్ట్ కాల్. ఎవరైతే ఆ పిలుపును అంగీకరించి, ఆ పిలుపుకు, ఆ రండి అన్నటువంటి మాటకు, ఆ రిక్వెస్ట్ కు విధేయత చూపుతూ ఉన్నారో వారు రక్షింపబడతారు. మొదటి విధేయత. ఎవరైతే ఆ పిలుపును అంగీకరిస్తారో, ఆ పిలుపుకు, ఆ రిక్వెస్ట్ కు ఎవరైతే విధేయత చూపుతారో వారికి రక్షణ దొరుకుతుంది. మొదటి విధేయత. ఆయన అడిగినప్పుడు ఎస్ లార్డ్ అనడం, అంగీకరించడం. పేతురు మొదటి విధేయతలో పాస్ అయిపోయాడు. ఎప్పుడైతే దోణి ఎక్కి కూర్చొని పేతురు లోతుకు నడిపించు అన్నప్పుడు పేతురు ఎదురు చెప్పలేదు, ఎదురు మాట్లాడలేదు. గమనించాలి. మొదటి ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, రక్షణలోనికి వచ్చాం, రండి, నా యొద్దకు రండి. అంత ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న తర్వాత కిందకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడు అన్నాడు. నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. రక్షణలోనికి వచ్చాం. రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆయన చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన చేసే రిక్వెస్ట్ ఏంటంటే, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఇదిగో మీరు సత్యములోనికి వచ్చారు కదా, ఈ సత్యమును నేర్చుకోవాలి అంటే మీరు ప్రతి దినము నా యొద్దకు రావాలి. వాక్యం అనే సత్యము యొద్దకు మీరు రావాలి, వచ్చి ఆ సత్యాన్ని చదవాలి, ధ్యానించాలి, ఆ సత్యాన్ని నేర్చుకోవాలి. ఇట్స్ ఎ రిక్వెస్ట్. సత్యము దగ్గరికి రావాలి, సత్యాన్ని అనుదినము ధ్యానించాలి, సత్యాన్ని అనుదినము నువ్వు, నేను, మన కుటుంబాల్లో నేర్చుకోవాలి. ఆశ్చర్యం ఏమిటంటే, ఎన్ని బోట్లు ఉన్నాయి అక్కడ? ఎన్ని ఉన్నాయన్నారా అక్కడ? ఎన్ని? 2 3? 2 దోణులు ఉన్నాయి. పేతురు దోణి ఎక్కాడు. తెల్లవార్దులు చేపల కొరకు ప్రయత్నం చేశారు, ఒక్క చేప పడలేదు. వలలు కడుక్కుంటున్నారు, వలలు కడిగి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చిన దోణి ఎక్కాడు. దోణి ఎక్కి అంటున్నాడు, లోపలికి వెళ్ళాం పద. పేతురు దోణిని లోపలికి నడిపించకుండా ఉండట కొరకు చెప్పటానికి చాలా కారణాలు ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ పీటర్. ఎందుకు? అయ్యా, తెల్లవార్దులు నేను పని చేశాను, ఒక్క చేప కూడా పడలేదు, నేను అలసిపోయానయ్యా. తెల్లవార్దులు మేలుకొని ఉన్నాను, తెల్లవార్దులు పని చేశాను, నేను అలసిపోయాను, నా వల్ల కాదు. ఇదిగో 2వ బోట్ ఉంది కదా, ఆ బోట్లోకి వెళ్ళొచ్చు కదా, నా బోటే దొరికిందా నీకు అనొచ్చు. తెల్లవార్దులు నేను చేపల కొరకు ప్రయత్నం చేశాను, ఒక్క చేప పడలేదు, నేను ఇంటికి ఖాళీ చేతుల్లో వెళ్ళాలి. ఒకవేళ నేను బోటుతో లోపలికి వస్తే నాకు డబ్బులు ఇస్తావా? నా దగ్గర డబ్బులు లేవు ఇంటికి వెళ్ళడానికి. నా ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఒకవేళ నేను బోటులో లోపలికి నేను తీసుకుని వెళితే నువ్వు డబ్బులు ఇస్తావా? దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ పీటర్. పేతురు గారికి ఆ లోపలికి బోటు నడిపించకుండా ఉండేట కొరకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని మాటకు విధేయత చూపాడు. విధేయత అంటే అర్థం ఏమిటి అంటే, నీ జీవితంలో ఎన్ని కారణాలైనా ఉండని ఆ కారణాలన్నిటిని ప్రక్కన పెట్టడం విధేయత. ఎందుకు బ్రదర్ నువ్వు వాక్యం చదవలేదు ఈరోజు, ఎందుకు అక్క నువ్వు వాక్యం చదవలేదు అంటే ఎన్ని కారణాలు ఎదుగుతామో. నిన్నంతా టైర్డ్గా ఉండింది బ్రదర్, నిన్నంతా వర్క్ చేసి వచ్చాను బ్రదర్, నిన్నంతా ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది బ్రదర్, నిన్నంతా ఆఫీసు, నిన్నంతా వర్క్, పిల్లలు, ఎగ్జామ్స్, ఎన్ని కారణాలు వెతుకుతామో. విధేయత చూపడము, దేవునికి విధేయత చూపడము, సత్యమునికి విధేయత చూపడం అంటే అర్థం ఏమిటి అంటే నీ కారణాలన్నింటినీ ప్రక్కన పెట్టడం.
ప్రక్కన పెట్టి ఎస్ లార్డ్ అని రావడం పేతురు చేస్తున్నటువంటి మొట్టమొదటి పని. పేతురు మనకు నేర్పుతున్నటువంటి మొట్టమొదటి విధేయత. ఆయన కారణాలన్నింటినీ ప్రక్కన పెట్టాడు. వచ్చి ఎస్ లార్డ్ అన్నాడు, వచ్చాడో దోణి ఎక్కాడో లోపలికి వచ్చాడు. మనం ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించి రక్షణకు వచ్చి ప్రతిదినము ఆయన వాక్యాన్ని చదవడము విధేయత. ఆ పని మనము చేయాలి. ఎప్పుడైతే సత్యము దగ్గరికి వచ్చి సత్యాన్ని చదవడం ప్రారంభిస్తామో, సత్యాన్ని ధ్యానించడం ప్రారంభిస్తామో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు కిందకి వెళ్దాం, 4వ వచనం చదువుదాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత 4వ వచనం చదవండి. నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో ఫస్ట్ ఏమనుంది? అడగ్గా అని ఉంది. రెండోది ఏముంది? చెప్పడం అంటే కమాండా రిక్వెస్టా? ఇట్స్ ఎ కమాండ్. The first one is a request. The second one is a command. ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే సత్యములోనికి నువ్వు నడుస్తావో, యేసుక్రీస్తు సత్యము ఎందుకు నువ్వు వస్తావో, యేసుక్రీస్తు సత్యాన్ని ధ్యానించడం ప్రారంభిస్తావో, ఆ సత్యము ఏమి చేస్తుందంటే ఆ సత్యము నీకు ఆజ్ఞలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆజ్ఞ ఇచ్చాడో, అయ్యా నీ వలలో అక్కడికి వెయ్యమని ఆజ్ఞ ఇచ్చాడు. వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి దినము ఆ మొదటి రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఆ రిక్వెస్ట్ కు విధేయత చూపించి మనం వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు, సత్యమును చదవడం ప్రారంభించినప్పుడు, సత్యమును ధ్యానించినప్పుడు ప్రారంభించినప్పుడు ఆ సత్యము నీ జీవితంతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఆ సత్యము నీకు ఆజ్ఞలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఆజ్ఞలు ఇవ్వగానే పేతురు ఏమనాలి? అయ్యా ఈ చేపలు పట్టుటలో నాకు ఇంత అనుభవం ఉంది. మా నాన్నను చూశాను, మా తాతగారిని చూశాను, ఎంతో మంది చేపలు పట్టే వారిని చూశాను, ఎన్నో మంది చేపలు పట్టడానికి నేను వచ్చాను. చేపలు పడితే రాత్రి పడాలి. రాత్రి చేపలు పడలేదంటే పగులు పడే అవకాశమే లేదు. నా అనుభవంతో చెప్తున్నా, నా జ్ఞానంతో చెప్తున్నా, చేపలు పడే అవకాశం లేదు. నేను వలలేయాల్సిన అవసరము లేదు. నా జ్ఞానం, నా అనుభవంతో నేను చెబుతున్నా అనాలి కదా. ఏమన్నాడు ఈయన? చూడండి ఏమన్నాడు. సీమోను 5వ వచనం, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమియో దొరకలేదు. అయినను, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్, అయినను నీ మాట చొప్పున వలలో వేస్తున్నాం. నీ మాట చొప్పున నేను వలలేస్తానయ్యా. నీ మాట చొప్పున నేను నడుచుకుంటానయ్యా. నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. ఎప్పుడైతే సత్యము ఎద్దుకు నువ్వు వచ్చి సత్యమును ధ్యానించుట నువ్వు ప్రారంభిస్తావో, సత్యమును నేర్చుకోవడం ప్రారంభిస్తావో, సత్యము నీకు ఆజ్ఞలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే ఆ సత్యము నీకు ఆజ్ఞలు ఇస్తుందో, సత్యము నీతో మాట్లాడుతుందో, నువ్వేం చెప్పాలి? అయ్యా నీ మాట చొప్పున ఇదిగో నా బ్రతుకు నేను మార్చుకుంటాను. నీ మాట చొప్పున ఇదిగో నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. ఇదిగో నీ మాట చొప్పున నా బలహీనతను నేను విడిచిపెడతాను. ఇదిగో నీ మాట చొప్పున ఇదిగో నీ పరిశుద్ధతలో నేను నడుస్తాను ప్రభువా. నీ మాట చొప్పున నా కుటుంబాన్ని కట్టుకుంటాను ప్రభువా. నీ మాట చొప్పున నా బ్రతుకు కట్టుకుంటాను ప్రభువా. అది విధేయత అంటే. ఎప్పుడైతే దేవుని వాక్యము నీతో మాట్లాడుతుందో, ఎప్పుడైతే దేవుని సత్యమనే వాక్యము నీతో మాట్లాడి నిన్ను హెచ్చరిస్తుందో, ఏం చేయాలి అంటే సొంత జ్ఞానాన్ని, సొంత తెలివిని, అనుభవాన్ని, సంప్రదాయాన్ని, తాతతండ్రుల సంప్రదాయాలను, కుటుంబ సంప్రదాయాలను, రకరకాలైనటువంటి లాజిక్లను, మ్యాజిక్లను పక్కకి పెట్టాలా. పేతురు ఏం చేశాడు? అయ్యా ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో పేతురు అంటున్నాడు, ఆ అనుభవాన్ని పక్కకు పెట్టాడు, తన జ్ఞానాన్ని పక్కకు పెట్టాడు, తన యొక్క ఆ అనుభవం అంతా తీసి పక్కకు పెట్టి, తన సొంత జ్ఞానాన్ని అంతా పక్కకు పెట్టి నీ మాట చొప్పున నేను వేస్తాను. మొట్టమొదటి విధేయత అంటే ఏంటంటే నీ యొక్క ప్రతి అడ్డంకిని విడిచిపెట్టి రావడం, కారణాలు వెదకుండా రావడం. రెండోది విధేయత ఏంటంటే నీ సొంత తెలివితేటలు విడిచిపెట్టడం. సొంత తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు.
సొంత తెలివితేటలు దేవుని దగ్గర పని చేయవు. మన లాజిక్లు, మన సైన్స్లు, మన కంప్యూటర్లు దేవుని వాక్యము దగ్గర పని చేయవు. ఇస్ మచ్ మచ్ బియాండ్ దట్. వాటికంటే ఎంతో ఉన్నతమైనదిగా ఆయన సత్యం ఉంటున్నది. పేతురున్నాడు, నీ మాట చొప్పున నేను నడుస్తాను ప్రభువా, నీ మాట చొప్పున. ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి నువ్వు మొదటి రిక్వెస్ట్ అంగీకరించి విధేయత చూపి ఆయన సత్యాన్ని చదవడం ప్రారంభిస్తావో, దేవుని ఆజ్ఞలు నీ దగ్గరకు రావడం ప్రారంభిస్తాయి. దేవుని ఆజ్ఞలకు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపుతావో, అయ్యా నీ మాట చొప్పున నా బ్రతుకు మార్చుకుంటా, నీ మాట చొప్పున నేను నడుచుకుంటానయ్యా అని చెప్పి మరలా విధేయత చూపినప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే ఆయన వలలు వేసినప్పుడు ఆ వారికి 6వ వచనం అన్నాడు, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఎప్పుడైతే నువ్వు విధేయత చూపుతావో, ఎప్పుడైతే సత్యానికి విధేయత చూపుతావో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఆయన విధేయత చూపాడో, ఆయన మాటకు ఎప్పుడైతే విధేయత చూపాడో విస్తారమైన చేపలు పడ్డాయి. గమనించాలి, పగలు చేపలు పడే అవకాశము 0.0001% కూడా లేదు, అయినా చేపలు పడ్డాయి. ఇట్ ఈస్ కాల్డ్ అన్మెరిటెడ్ ఫేవర్. ఇదే కృప అంటాం మనం. కృప. ఎప్పుడైతే సత్యానికి విధేయత చూపడం ప్రారంభించాడో పేతురు జీవితంలో దేవుని కృప దిగి వచ్చింది. దేవుని కృప పనిచేయడం ప్రారంభించింది. ఎప్పుడైతే దేవుని కృప పనిచేయడం ప్రారంభించిందో అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యము అక్కడ జరుగుట మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన రిక్వెస్ట్ ను విధేయత చూపి వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, సత్యాన్ని చదివినప్పుడు సత్యము నీతో మాట్లాడుతుంది. సత్యము నీతో మాట్లాడినప్పుడు ఆ సత్యానికి విధేయత చూపితే నీకు దేవుని కృప దిగి వస్తుంది. నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుని కృప దిగి రావడం ప్రారంభిస్తుంది. దేవుని కృప పనిచేయడం ప్రారంభించినప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుట ప్రారంభమవుతుంది. నీ కుటుంబమో, నీ జీవితమో, నువ్వు నీ కుటుంబమో అద్భుత కార్యాలు చూడాలని ఆశపడుతున్నారా? ఆశ్చర్య కార్యాలు కావాలని ఆశపడుచున్నారా? ఎప్పుడైతే సత్యమునికి విధేయులుగా మీరు ఉంటారో మీరు అద్భుత కార్యాలు చూసే కుటుంబంగా ఉంటారో, ఆశ్చర్య కార్యాలు చూసే కుటుంబంగా ఉంటారో. ఎప్పుడైతే సత్యానికి విధేయత చూపించాడో మొట్టమొదట అద్భుత కార్యం జరిగింది. విస్తారమైన చేపలు పడ్డాయి. చేపలు పడ్డ తర్వాత ఆయన అంటున్నాడు, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా 7వ వచనంలో ఆయన అన్నాడు, వారు వేరొక దొనలున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలననే వారికి సంజ్ఞలో చేసి. ఇప్పుడు 2వ దోణిని పిలుస్తున్నారు. 2వ దోణి ఎలా ఉంది? అది కూడా ఖాళీగా ఆడుంది. 2వ దోణిని పిలుస్తున్నారు. ఎన్ని దోణులు ఉన్నాయన్నాం? 2 దోణులు ఉన్నాయి. 2వ దోణి కూడా ఖాళీగానే ఉంది. రాత్రంతా చేపలు దొరకలేదు. ఎప్పుడైతే వీరు ఆ సత్యానికి విధేయత చూపించారో, యేసుక్రీస్తుకు విధేయత చూపించారో అద్భుత కార్యం జరిగింది, ఆశ్చర్య కార్యం జరిగింది. ఆ అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం ఏమిటయ్యిందంటే వీరికి ఆశీర్వాదాలు వీరికి మాత్రమే కాదు కానీ వీరి ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సత్యానికి నువ్వు, నీ కుటుంబము విధేయులై బ్రతుకుట ప్రారంభిస్తారో దేవుని కృప మీ కుటుంబాల్లో పనిచేయడం ప్రారంభిస్తుంది. అద్భుత కార్యాలు మీ కుటుంబంలో చూస్తారో, ఆశ్చర్య కార్యాలు మీ కుటుంబంలో చూస్తారో. రెండోదిగా మీ కుటుంబము ఇతరులకు ఆశీర్వాద కుటుంబం అవుతుంది. హల్లెలూయా. నువ్వు సత్యానికి విధేయుడు అయితే, నువ్వు సత్యానికి విధేయురాలు అయితే నువ్వు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూసేవాడుగాను, చూసేదానవుగాను ఉంటావు. రెండోదిగా నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చబడతావు. ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. సత్యమునకు విధేయత చూపితే కలిగేటటువంటి ఆశీర్వాదము, సత్యమునకు విధేయత చూపితే కలిగేటటువంటి ఈ గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఆశీర్వాదం. దేవుడు నిన్ను నన్ను ఇదిగో సత్యానికి విధేయత చూపుతూ ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేట కొరకు నిన్ను నన్ను పిలిచాడు. పిలాతులాగా సత్యం అంటే ఏంటి అని అడిగి బయటికి వెళ్ళిపోయే వారిగా మనల్ని ఉండేట కొరకు పిలవలేదు. అలా పిలవలేదు. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. రోమిలు రాసిన పత్రిక వెళ్దాం. 5వ అధ్యాయం 20వ వచనం చూద్దాం.
అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెనో, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగ ఏలెనో అలాగే 19 వచ్చి చదవండి. 19 వచ్చాం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడినో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఒక్కని అవిధేయత వలన పాపం వచ్చింది, అందరికి పాపం వచ్చింది. ఎవరమ్మా ఒక్కడు? ఒక్కడి అవిధేయత వల్ల పాపం వచ్చిందంటే ఎవరా ఒక్కడు? మర్చిపోయారా? ఎవరా ఒక్కడు? ఆదాము. మొదటి ఆదాము, కడపటి ఆదాము గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కడి అవిధేయత వలన, ఒక్క ఆదాము అవిధేయత వలన లోకములోనికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపాన్ని పారద్రోలుటకో, ఆ పాపాన్ని పరిహరించుటకో యేసుక్రీస్తు కడపటి ఆదాముకి లోకానికి వచ్చి విధేయత చూపాడు. ఎంతగా విధేయత చూపాడు అంటే సిలువ మరణము పొందినంతగానే ఉంది బైబిల్లో. ఎంతగా విధేయత చూపాడు? మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఆయన విధేయత వలన ఇప్పుడేమొచ్చిందంట? ఏమొచ్చింది? ఆయన విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుచున్నారు. ఎక్కడ విధేయత ఉంటుందో, ఏ వ్యక్తి జీవితంలో విధేయత ఉంటుందో ఆ వ్యక్తి ఎంతో మందికి ఆశీర్వాదం అవుతాడు. యేసుక్రీస్తులాగా యేసుక్రీస్తు తన తండ్రికి విధేయత చూపించాడు. ఎంత విధేయత చూపించాడు అంటే ప్రాణము పోవునంతగా విధేయత చూపించాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అందుకే ఎంతో మంది నీతిమంతులకు ఆయన నీతిలోనికి నడిపించేవాడయ్యాడు, రక్షకుడయ్యాడు. ఎంతో మంది కుటుంబాలకు, ఎన్నో కుటుంబాలకు నువ్వు, నీ కుటుంబము ఆశీర్వాదముగా నిలబడాలి అంటే, ఎంతో మందికి సాక్షికరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే ఏం చేయాలంటే సత్యానికి విధేయత చూపించాలి. యేసుక్రీస్తు వాక్యానికి విధేయులమై బ్రతకాలి. చివరిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయంకి వెళ్దాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచ్చి చదవండి. లూకా 11:28. లూకాసు వార్త 11వ అధ్యాయము 28 చదువుతున్నారా? 27 నుంచి చూద్దాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులు అని ఇక్కడ మరియాను గురించి మాట్లాడుతూ ఉన్నారు. తల్లి అయిన మరియను గురించి మాట్లాడుతూ ఈయన పరిచర్య చేస్తూ వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీ అందట, అయ్యా నిన్ను మోసిన గర్భము ధన్యురాలు కదా, ఎంత ధన్యతో కదా అన్నారట. నిన్ను మోసిన గర్భము, నువ్వు కుడిచిన స్థలములు ధన్యములైనవి అన్నప్పుడు యేసుక్రీస్తు కాదని చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కాదు అని చెప్పలేదు. అవును కానీ నా మాటలు విని ఒక చెవితో విని రెండో చెవితో విడిచిపెట్టేవారు అన్నాడా? ఏమన్నాడు? నా మాటలు విని గైకొని వారు మరి ధన్యులు. అంటే మరియ కంటే ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏమిటంటే బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. మరియ ఆశీర్వదింపబడినది అయితే యేసుక్రీస్తును 9 మాసాలు తన గర్భంలో మోసి తను ఆశీర్వదింపబడినది అయితే ఈ వాక్యాన్ని విని దానిని గైకొని వారు ఏమన్నాడు? యేసుక్రీస్తు మరి ధన్యులు అన్నాడు. మరి ఎక్కువగా ఆశీర్వదింపబడిన వారు అవుతాడు అన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు అంటే, యేసుక్రీస్తు యోహాను భక్తుడు అంటాడు కదా, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. ఆ శరీరధారి అయి వచ్చినప్పుడు ఆ శరీరధారిని మరియ గారు ఎన్ని నెలలు మోసారు?
ఎన్ని నెలలు మోసారు? 9 మాసాలు. 9 మాసాలు మోసారు. 9 మాసాలు మోస్తే యేసుక్రీస్తు అన్నాడు, అవునయ్యా ఆమె 9 మాసాలు మోసింది కాబట్టి ఆమె ధన్యురాలే. శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తు 9 నెలలు మోసింది. వాక్యధారి అయినటువంటి యేసుక్రీస్తును మనము మోస్తున్నాం. మన జీవితం అంతా మోస్తాం. 9 నెలలు కాదు. రక్షింపబడేది మొదలుకొని మనం ఈ లోకాన్ని విడిచిపోయినంత వరకు ఆ యేసుక్రీస్తు వాక్యాన్ని మోయాల్సిందే. ఆ యేసుక్రీస్తు వాక్యాన్ని హృదయంలో, జీవితంలో నింపుకోవాల్సిందే. 9 నెలలు మోస్తే ధన్యులైతే, జీవితాంతం ఆ వాక్యం మనలో పెట్టుకుంటే మరి మనం ఎంత ధన్యులం కావాలి? అదే యేసుక్రీస్తు చెప్పాడు. 9 మాసాలు మోసింది కాబట్టి ఆమె ధన్యురాలే. కానీ ఈ వాక్యాన్ని విని దాని గైకొను వారు మరి ధన్యులు, మరి ధన్యులు. ఆ ధన్యతలో ఉండట కొరకు యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలిచాడు. ఆ ధన్యతలో బ్రతకడానికి యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలిచాడు. పిలాతులాగా సత్యము అనగా ఏమి అని పారిపోవడానికో లేకపోతే బయటికి వెళ్ళిపోవడానికో యేసుక్రీస్తు నిన్ను నన్ను పిలవలేదు. పేతురులాగా ఆయన రిక్వెస్ట్కి విధేయత చూపి ఆయన ఎదుకు రావాలి. రెండోదిగా ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఆ సత్యము ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞకు విధేయత చూపుతూ మనం ముందుకు సాగాలి. ఎప్పుడైతే అటువంటి విధేయతను మనము చూపుతామో మనము దేవుని కృపను పొందుకొని అద్భుత కార్యములు చూసేవారముగానో, ఆశ్చర్య కార్యములు చూసేవారముగానో, ఇతరులకు ఆశీర్వాదకరముగానో మన బ్రతుకులు మార్చబడతాయి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకును, సకలలోక పరిశుద్ధులకును అనుగ్రహించి నడిపించుడుగాక. ఆమెన్, ఆమెన్. అందరము లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని ఆరాధిద్దాం.